మావిగన్ పై మంత్రి అచ్చెన్న రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా, అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికీ నష్టం లేకుండా చేయండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రోజు ఈరోజు నీ పార్టీలో ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బొత్స సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని విడదీశారు, రాష్ట్రానికి రాజధాని లేదు, బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి. కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.